మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఇవి ఏవి కాకుండా వుడ్ వల్ల మనకు ఫైర్ చేసి కట్టెలు పొయ్యి ఇవి వాడిన వాళ్ళకు కూడా కొంతవరకు ఆ రిలేటెడ్. ఇవన్నీ కాకుండా కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్, ఆస్బెస్టాసిస్, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇట్లాంటి వాటిలలో కూడా మనకు ఆస్బెస్టాస్ ఫైబర్స్ కానీ ఇవి లంగ్ క్యాన్సర్కు కారణంగా ఉంటాయి. లంగ్ క్యాన్సర్ అనేది ప్రమాదకరమా? అన్నిటికన్నా ప్రమాదకరం. అంటే ఉన్న క్యాన్సర్లో ఒకప్పుడు ఫీమేల్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్, మేల్స్కి అయితే ప్రోస్టేట్ అండ్ ఇలా క్యాన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నిటిని సర్పాస్ చేసి లంగ్ క్యాన్సరే అన్నిటికన్నా టాప్ క్యాన్సర్ అయిపోయింది. సో అది స్మోకింగ్ చేసే వాళ్ళల్లో అదే ఉంటుంది, చేయని వాళ్ళల్లో కూడా అదే ఉంటుంది. ఈక్వల్ అని కాదు, వాళ్ళ వేరియంట్స్ దాంట్లో సపరేట్ టైప్స్, సబ్ టైప్స్ వేరే ఉంటాయి, రెస్పాన్స్ వేరే ఉంటుంది. బట్ ఆ రెస్పాన్స్ని బట్టి వాళ్ళ వ్యాధి లక్షణాలు బయటపడడం జరుగుతుంది. సో ఎలా వాటికి మనం లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లంగ్ క్యాన్సర్ వస్తే ఎలా తిరిగి దాన్ని బయటపడగలుగుతాం? లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండడం అంటే లంగ్ హెల్త్ని మెయింటైన్ చేయడం. లంగ్ హెల్త్ని మెయింటైన్ చేయడము అంటే ఫుడ్తో మొదలుపెట్టి ఎక్సర్సైజెస్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ని దూరంగా ఉంచడం. మోస్ట్ కామన్గా మనకున్న ఎవిడెంట్గా తెలిసిన ఏదైతే స్మోకింగ్, టొబాకో, ఎన్విరాన్మెంటల్ డస్ట్, ఇవి అవాయిడ్ చేయడం. ఈ వేపింగ్, ఈ సిగరెట్ కూడా ఎఫెక్ట్ చేస్తాయా, లంగ్ క్యాన్సర్ చేస్తాయా? దట్స్ వాట్, ఈక్వల్లీ వర్స్ట్. లంగ్ క్యాన్సర్ కారణం అవుతుంది సిగరెట్ వల్ల, నికోటిన్ వల్ల అంటే ఈ సిగరెట్ వల్ల కూడా అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి. మామూలు సిగరెట్ అయినా, వేపింగ్ అయినా, ఈ సిగరెట్ అయినా ఈక్వల్లీ డేంజరస్. కరెక్ట్. డేంజరస్నెస్ తక్కువ ఎక్కువ ఏమి లేదు. ఇది పాష్, ఇది నాట్. అంతే. ఇప్పుడు దానికి ఏమి ఆల్టర్నేటివ్, లంగ్ క్యాన్సర్ వస్తే మనం కాపాడుకోవడానికి ఏమైనా వచ్చినాయా ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఒకప్పుడు 10 years బ్యాక్ లంగ్ క్యాన్సర్ అనగానే సైకలాజికల్గా పేషెంట్, అటెండర్స్, ఈవెన్ డాక్టర్ కూడా హ్యాండ్స్ అప్ లాగానే ఉండేది. బట్ అట్ ప్రజెంట్ ఎర్లీ స్టేజ్లో, అంటే స్టేజ్ 1, 2, 3, 4 అని 4 స్టేజ్లు ఇస్తాం. 4th స్టేజ్లో ఆపరేషన్స్ అనే ఆప్షన్ ఉండదు. ఫస్ట్ స్టేజ్లో పికప్ చేయగలిగితే అది ఎలా చేస్తాము? హెల్త్ స్క్రీనింగ్లో ఎక్స్రేస్, సిటీ స్కాన్ అవసరాన్ని బట్టి. ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళు వాళ్ళ హ్యాబిట్ను మానుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక లో డోస్ సిటీ స్కాన్ చేసుకోవడం వల్ల ఈవెన్ 1 centimeter కన్నా తక్కువ ఉన్న స్టేజ్లోనే క్యాన్సర్ను పికప్ చేయడము, దానికి అడ్వాన్స్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే పల్మనాలజీ డిపార్ట్మెంట్లో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ స్పెషాలిటీలో మనము ఆ పర్టికులర్ 1 centimeter నాడ్యూల్ని కూడా బయట నుంచి కానీ లోపల నుంచి కానీ బ్రాంకోస్కోపీ ద్వారా కానీ, సిటీ గైడెడ్ బయాప్సీ అంటారు, వీటి ద్వారా కానీ, కోన్ బీమ్ సిటీ అని, రేడియోలీవర్స్ అని, ఇలా మల్టిపుల్ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఎర్లీ స్టేజ్లో లంగ్ క్యాన్సర్ని పికప్ చేస్తాం. దానివల్ల ఆ పర్టికులర్ గడ్డను ఆపరేషన్ చేసి తీయడం వల్ల వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. అయితే అది ఫస్ట్ స్టేజ్లోనేనా? ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, కొన్ని సందర్భాల్లో థర్డ్ స్టేజ్లో కూడా ఆ డిసీజ్ యొక్క, క్యాన్సర్ యొక్క తీవ్రతను బట్టి, వాటి నేచర్, సబ్ టైప్ని బట్టి అప్పుడు కూడా ఆపరేషన్ ఉంటుంది. అవి కాని పక్షంలో కీమోథెరపీ, వాటితో పాటు కాంబినేషన్లో ఆపరేషన్, కీమోథెరపీ, రేడియోథెరపీ కాంబినేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కొత్తది ఏమైనా వేసే ప్రక్రియలు వచ్చాయి మనకు? చాలా ఉన్నాయండి. ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు కోవిడ్లో చూసినట్టయితే పేషెంట్ సర్వైవ్ అవుతారు, కానీ ఆక్సిజన్ మీద డిపెండ్ అయిపోయారు. ఫైబ్రోసిస్ అని చెప్పి వేరియస్ డిసీజ్ వల్ల ఫైబ్రోసిస్ అయిపోయారు. వేరియస్ ఓల్డ్ టీబీ అండ్ ఫైబ్రోస్ స్కార్, తర్వాత బ్రాంకెక్టాసిస్, ఇలా కొన్ని జన్యుపరమైన డిసీజులు, సిస్టిక్ లంగ్ డిసీజ్, ఇలాంటి వాటి వల్ల లంగ్స్ అనేవి చేయాల్సిన పని చేయకపోయినప్పుడు ఆక్సిజన్ తగ్గిపోవడము, ఆక్సిజన్ బయట పెట్టుకొనే ఉండడము, ఇది వాటి కాంప్లికేషన్. అలాంటప్పుడు ఆ పర్టికులర్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ అని ఉంటుంది. దాంట్లో పల్మనాలజిస్ట్ ఉంటారు, ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్, సెకండ్ కౌన్సిలర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఆ పర్టికులర్ పేషెంట్ ఫిట్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ అని అనుకుంటే డోనార్ను తీసుకుని వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా అయినవి ఈవెన్ మా హాస్పిటల్లో కూడా చాలా ఉన్నాయి, అండ్ హైదరాబాద్లో చాలా సెంటర్స్లో కూడా చేస్తున్నాం. ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత వాళ్ళ లాంగివిటీ మామూలు మనుషులాగా యావరేజ్గా ఉంటుందా? లైఫ్ స్పాన్ తగ్గదా? ఏమి తగ్గదు. కాకపోతే వాళ్ళు చేస్తున్నది దేనికోసం చేశారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాయిజనింగ్ కోసం చేసి బేసిక్ వాళ్ళ ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకు లైఫ్ స్పాన్ నియర్ నార్మల్గా ఉంటుంది. మిగతా వాళ్ళకు 2 to 3 years వితౌట్ ఆక్సిజన్ ఈజ్ బూన్. అంటే ఎవ్రీ సెకండ్కు, ఎవ్రీ నిమిషానికి ఆక్సిజన్ తీసుకునే వాళ్ళ కష్టం పోతుంది. అది 2 years అయినా 1 year అయినా ఇట్ చేంజెస్ ఇన్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఊపిరితిత్తుల్లో దెబ్బతిన్నాయి అంటే ఇంకా ఆ మనిషి ప్రాణాలు వదిలేసినట్లు అనుకోవాలా? దాన్ని ఎలా చూడాలి? అంటే ఊపిరితిత్తుల్లో ఎలాంటివి అంటే, ఏవైతే మనకు రెండు అవయవాలు ఉన్నాయో
ఒకటి లేకున్నా ఇంకొకటి మనిషి ప్రాణాన్ని కోసం సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ సరిపోతుంది, ఒక లంగ్ సరిపోతుంది. అలా ఈ పర్టికులర్ ఊపిరితిత్తుల్లో ఒక ఊపిరితిత్తి ఫర్ ఎగ్జాంపుల్ టీబీ వల్ల టోటల్గా డ్యామేజ్ అయిపోయినప్పటికీ సర్వైవ్లో ఇబ్బంది ఉండదు. కానీ అదర్ పార్ట్ ఆఫ్ ద లంగ్ కూడా ఎఫెక్ట్ అయ్యి విత్ ఇన్ నో టైం డ్యామేజ్ చేస్తుంది అంటే ప్రాణాపాయం ఉంటుంది. ఇప్పుడు లంగ్స్లో మనం నీరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే నీరు రావడానికి కారణమైన దాన్ని ప్రివెంట్ చేయాలి. అంటే ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్లో కూడా లంగ్స్ చుట్టూ అండ్ అవి ఉన్నాయంటే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం. టీబీ, క్యాన్సర్, బ్యాక్టీరియా ఈ మూడిటి వల్ల కూడా నీరు రావచ్చు. కాబట్టి వాటిని కారణం కనుక్కోవడం, వాటికి సంబంధించిన మందులు ఇవ్వడం, నీరు మరీ ఎక్కువ ఉంది అని అంటే చిన్న ట్యూబ్ ద్వారా బయటికి తీయడం, లేదా థొరకోస్కోపీ అనే ద్వారా టాల్క్ ఫ్లోరాడసిస్ అనే ఒక పౌడర్ లాంటిది పెట్టడం క్యాన్సర్ వాళ్ళ పేషెంట్స్లో చేస్తూ ఉంటాం. సో టీబీ లక్షణాలు ఏంటి? రాకుండాలంటే ఏం చేయాలి? టీబీ అనేది క్షయ వ్యాధి అంటాము. సో దీని లక్షణాలలో ఒకప్పుడు క్షయ పేషెంట్ ఎవరైనా ఉన్నారంటే పక్క వాళ్ళు కూడా గుర్తుపట్టేటట్టు ఉండేది. ఎందుకు? వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల, లేక క్షయ యొక్క రోగం లక్షణాలు అనేవి చాలా ప్రస్ఫుటంగా ఉండేవి. అంటే దగ్గు రావడం, దీర్ఘకాలిక దగ్గు. దీర్ఘకాలికం అని ఎప్పుడు? ఒకప్పుడు 3 వారాలకు మించి వచ్చిన దగ్గును నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ప్రకారం టీబీ టెస్ట్ చేసుకోవాలి అని చెప్పేవారు. ఇప్పుడు 2 వారాలకు మించిన దగ్గును, అంటే 2015 నుంచి గైడ్ లైన్స్ మార్చినప్పుడు 2 వీక్స్ మించి తెమ్మడతో కూడిన దగ్గు ఉంది అంటే ఆ తెమ్మడ పరీక్షలో టీబీ ఉందా లేదా తెలుసుకోవాలి. 2 ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, సాయంత్రానికి ఫీవర్ లాంటిది రావడం, లిథార్జీగా యాక్టివ్గా ఉండకపోవడం, ఇవి టీబీ ఊపిరితిత్తులకు వస్తే లక్షణాలు. కానీ టీబీ అనేది శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు. ఆ అవయవానికి ఎఫెక్ట్ అయిన అవయవం దాన్ని బట్టే దాని లక్షణాలు బయటపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ బ్రెయిన్ చుట్టూ ఉన్న పొరలకు వచ్చింది అనుకోండి, టీబీ మెనింజైటిస్ అంటారు. అప్పుడు వాళ్ళకు వామిటింగ్స్ ఉంటాయి. ఈ దగ్గు ఇవన్నీ ఏమీ ఉండవు. సో దగ్గు లేనంత మాత్రాన టీబీ లేదనడానికి కూడా లేదు. సో వాళ్ళకి హెడేక్ ఉంటుంది, ప్లేస్ మారింది, ఊపిరితిత్తుల చుట్టూ నీరు వచ్చింది, ఛాతి నొప్పి ఉంటుంది, దగ్గు ఉండదు, డ్రై కాఫే ఉంటుంది. పొట్టలో టీబీ వచ్చింది, ఇలియం అలాంటి వాటిలలో టీబీ వచ్చింది, అప్పుడు వాళ్ళకు తినది అరగకపోవడం, నొప్పి రావడం ఉంటుంది, దగ్గు ఉండదు. బోన్స్కు టీబీ వచ్చింది, అక్కడ ఫ్రాక్చర్ కావడము, లేదా అక్కడ స్వెల్లింగ్ కావడము, లేదా అక్కడ ఏదైనా హీలు దెబ్బ తగిలితే మానకపోవడం, స్కిన్ టీబీ ఉంటుంది. ఇలా కిడ్నీకి సంబంధించిన లేయర్స్ మధ్యలో టీబీ ఎఫెక్ట్ కావచ్చు, ఐస్కు టీబీ రావచ్చు. సో ఇలా ప్రతి అవయవము టీబీ యొక్క బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అవయవాన్ని యొక్క పనితనాన్ని పర్టికులర్ దాన్ని బట్టి దాని లక్షణాలు మారుతాయి. ఈ కారణాలు ఏంటంటే టీబీకి కారణాలు మన ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, డిఫెన్స్ సిస్టమ్, మన డిఫెన్స్ సిస్టమే టీబీకి వ్యాక్సిన్. ఎప్పుడైతే ఆ డిఫెన్స్ సిస్టమ్ వీక్ అయిందో అప్పుడు టీబీ బ్యాసిల్లే అనేది ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఆ రిస్క్ ఉంది. అందుకని మనం అమెరికా కానీ వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు వీసాలో స్టాంపింగ్ ఏదైతే చేస్తుంటారో ఆ టైంలో టీబీ యొక్క స్కార్ ఉందా లేదా, యూఏఈ కంట్రీస్ ఇక్కడ వీళ్ళంతా దుబాయ్ ఇలాంటివి వెళ్ళినప్పుడు వాళ్ళకు టీబీ మీకు ఎక్స్రేలో డాట్ ఉంది, రిజెక్ట్ అని చెప్పి పంపిస్తారు.